నార్మల్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అంటే చాలా సాఫ్ట్‌గా, చాలా కూల్‌గా ఉంటారనుకుంటారు గదా! అదొకప్పుడు. ఇప్పుడు అలా లేదు. నార్మల్‌గా అమ్మాయిలంటే బల్లికే భయపడతారు. అదొకప్పుడు. ఇప్పుడు అమ్మాయిలెలా అయ్యారంటే ఒకరిని చంపేంత అంటే తల్లి, తండ్రిని గూడా చంపేంత స్టేజ్‌కైతే వచ్చారు. అందరు అమ్మాయిలు ఇలా లేరు. ఒక 10% అమ్మాయిలు మాత్రమే. ఈవెన్ రీసెంట్‌గా చూసుకున్నట్టయితే 'సియా గోయల్' కేస్‌లో మ్యారేజ్ చేసుకోబోయే హస్బెండ్‌ని గూడా తోసి చంపేసింది. అంటే ఎంత క్రిమినల్ మైండ్ ఉండొచ్చు. సో, ఈ సాఫ్ట్‌వేర్ అన్న టాపిక్ ఎందుకొచ్చిందంటే, ఈ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన 25 ఇయర్స్ అమ్మాయి శ్వేత వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ డ్యాడీని ముగ్గురిని చంపేసింది. వాళ్ళ అమ్మని బాత్రూమ్‌లో పొడిచి, పొడిచి చంపింది. వాళ్ళ అమ్మని చంపుతుంటే చెల్లి అడ్డమొచ్చిందని జెప్పి చెల్లిని గూడా చంపేసింది. చెల్లికి జస్ట్ 19 ఇయర్స్ మాత్రమే. చెల్లి ఇంకా చాలా ఫ్యూచర్ చూడాల్సొచ్చింది. సో, చంపడానికి రీజన్ ఏంటంటే, అమ్మాయికి ఫ్రీడమ్ లేదంట. ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్ అని ఎంత ఎక్స్‌టెండ్ వరకు పోతున్నారు. ఆఖరికి చావు వరకు, చంపేంత వరకు. ఏముంది ఇంతగనం ఫ్రీడమ్‌లో? సో, చూసినట్టయితే ఈ హత్య జూన్ 22 మండే రోజు జరిగింది. కేనత్ అని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ అమ్మాయికి, శ్వేత అనే అమ్మాయికి. ఆ బాయ్ ఫ్రెండ్‌తో లివింగ్ రిలేషన్‌లో సో, పేరెంట్స్‌కి డౌట్ ఎలా వచ్చిందంటే, శ్వేత అనే అమ్మాయి వాళ్ళ ఫాదర్ పైన 3,00,000 లోన్ అయితే తీసుకుంది. 3,00,000 లోన్ నేను తీసుకోలేదు గదా! ఎవరు తీసుకున్నారు అని వెరిఫికేషన్ చేస్తే శ్వేత తీసుకుందని తెలిసింది. సో, అసలు ఎందుకు తీసుకుంది? ఏ అవసరం కోసం తీసుకుంది? అని వెరిఫికేషన్, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తెలిసింది ఏందంటే, కేనత్ అనే అబ్బాయితో రిలేషన్‌లో ఉంది. సో, ఆ అమ్మాయి పేరెంట్స్‌ని కట్నం డిమాండ్ చేసింది. కట్నం ఇవ్వడం కుదరదు. అసలు అబ్బాయిని పెళ్ళే వద్దంటున్నాం. కట్నం అడుగుతున్నావు ఏంటి నువ్వు? అని పేరెంట్స్ అలా క్వెషన్ చేసేసరికి ఈ అమ్మాయికి నచ్చలేదు. సో, ఎలా అయినా క్రిమినల్ మైండ్‌తో వాళ్ళని చంపుదామని ఫిక్స్ అయింది. అనుకున్నట్టే జూన్ 22కి కేనత్, శ్వేత ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని చంపారు. సో, ఇందులో డీప్‌గా చూసినట్టయితే పేరెంట్స్ అసలు అబ్బాయితో పెళ్ళే వద్దన్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయి లివ్ ఇన్‌లో ఉంటే చెప్పారు. "నువ్వు ఇంటికి రా మనం కూర్చొని మాట్లాడదామని." కానీ ఆ అమ్మాయి వినలేదు. "నేను ఇక్కడికి రాను. నాకు పెళ్లి చెయ్యాలి. మీరు కట్నం ఇవ్వాలి" అని డిమాండ్ చేసింది. సో, కేనత్ ఒక క్రిమినల్ ఐడియా అయితే ఇచ్చాడు. చంపేద్దాం అని అయితే క్రిమినల్ ఐడియా ఇచ్చాడు. సో, జస్ట్ ఎ క్వెషన్ ఫ్రీడమ్ కోసం ఎంత ఎక్స్‌టెండ్‌కి పోతున్నారు. సియా గోయల్ కేస్‌లో గూడా పెళ్లి వద్దంటే సరిపోయేది. బట్ ఆ అమ్మాయి 400 ఫీట్స్ నుంచి అబ్బాయిని తోసేసింది. సో, ఇంత క్యాజువల్‌గా మర్డర్ ఎలా చేయగలుగుతున్నారు? అంటే 25 ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని పెంచింది ఎలా మర్చిపోయింది. ఒక 8 మంత్స్ రిలేషన్ కోసం 25 ఇయర్స్ బౌండ్‌ని ఎలా వదులుకుంది. పోలీసులు అడిగితే కూడా అమ్మాయి చెప్పేది ఒక్కటే, ఫ్రీడమ్. నాకు ఫ్రీడమ్ లేదు. సో, చూసుకున్నట్టయితే ఆ అమ్మాయిని 24 అవర్స్ లోపే పోలీసులు అయితే పట్టుకున్నారు. బట్ కేనత్ అయితే బైక్ పైన తప్పించుకున్నట్టు తెలుస్తుంది మనకి. బట్ ఎలా అంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సా? లేకపోతే రిలేషన్ ఇన్‌ఫ్లుయెన్సా? లేకపోతే మూవీస్ ఇన్‌ఫ్లుయెన్సా? ఈ క్రైమ్ మెంటాలిటీ రావడానికి. అంటే ఫాదర్ ఎవరైతే ఉన్నారో చాలా మంచిగా చెప్పారు.
ఏదున్నా కూర్చొని మాట్లాడుకుందాం. మదర్ ఎవరైతే ఉన్నారో చాలా మంచిగా చెప్పారు. ఏదున్నా కూర్చొని మాట్లాడుకుందాం అంటే. సరే వీటన్నిటి మధ్యలో ఆ 19 ఇయర్స్ చెల్లి ఏం చేసింది? జస్ట్ వాళ్ళ మదర్‌ని చంపుతుంటే ఆపడానికొచ్చి. సో చూద్దాం ఫర్దర్‌గా ఈ కేస్ ఎంతవరకు వెళ్తుందో. థాంక్ యూ.